కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చిట్చాట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు వ్యవహారం ప్రస్తావించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ కేసు సిబిఐకి అప్పగించిన విషయం గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. స్వార్థ రాజకీయాలతో కూడిన దుష్ప్రచారం సమర్థవంతంగా తిప్పికొడతామని అన్నారు పవన్. ఆపై యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారం సైతం తిప్పికొట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా వైసీపీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందని, దీన్ని సరైన సమయంలో తిప్పికొట్టలేకపోయామని అన్నారు చంద్రబాబు. మంత్రివర్గ సమావేశం తర్వాత బాబు మాట్లాడిన మరో ముఖ్యమైన అంశం ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ కామెంట్స్. వీటిని సకాలంలో తిప్పికొట్టాల్సిందని చంద్రబాబు అన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ మనపై ఎలాంటి విమర్శలు వచ్చినా సమర్థవంతంగా తిప్పికొడదామని అన్నారు చంద్రబాబు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ ఇచ్చిన ఘటనపై అధికారులు సైతం స్పందించి ఉండాల్సిందని అన్నారు. సుగాలి ప్రీతి అంశంలోనూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై అధికారులు మాట్లాడితే బాగుంటేదని కామెంట్ చేశారు నాదెండ్ల మనోహర్. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రులు అనిత, నాదెండ్ల, అనకాని, పార్థసారథితో కూడిన ఈ ఉపసంఘం కొత్త చట్టం తెచ్చేలా నిబంధనలు రూపొందించనుంది. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టం ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.